నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు అంశంపై విద్యార్థులతో సదస్సు. హాజరైన ముఖ్య అతిథిగా స్థానిక సీఐ గంగాధర్. బలభద్రాపురంలో అత్యంత వైభవంగా సాయిబాబా గుడి 20వ వార్షికోత్సవం. సాయిబాబా వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మండపేటలో సీఐ రూమ్, మహిళా హెల్ప్ డెస్క్, రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు. ప్రారంభించిన రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఆర్ఎస్ కళాశాలలో సోమవారం మాదక ద్రవ్యాలు, దుష్ఫలితాలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల అంశంపై విద్యార్థులతో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సీఐ గంగాధర్, విశ్రాంత ఉపాధ్యాయులు చాంద్ బాషా, వాగాల శ్రీహరి, సయ్యద్ షుకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల కరెస్పాండెంట్ నరసింహానాయుడు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ప్రభుత్వం మాదక ద్రవ్యాలు నివారించేందుకు రోడ్డు ప్రమాదాలు అరికట్టాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని చేపట్టడం జరిగిందని, ఇటీవల నిర్వహించిన వ్యాస రచన పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను సీఐ గంగాధర్ అందించారు. సందేశాన్ని మీకు అందిస్తారు. సో శ్రద్ధగా ఆలకించండి. ముందుగా ఎంత ప్రమాదకరంగా ఉన్నాయంటే ఎంత స్పీడ్ వల్ల, కానీ స్పీడ్ రెడ్యూస్ చేసుకోవాలా. రెండోది వాళ్ళు మాకు సులువు పెట్టించి ఫాలో చేయాలి. గవర్నమెంట్ జాబ్ అడుగుతారు, వెదర్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేస్ ఆర్ నాట్ అని అడుగుతారు. ఎస్, పాత యువత నశించిపోతుంది. కొత్త తరాలతో ఉరుతులుతుంది. ఈ సమయంలో ఈ సమాజం ప్రజా సంఘాలు కలుపుకొని అందరినీ ఒక కోఆర్డినేషన్ చేసి దానికి సంబంధించి ఓవర్టేక్ చేసాడు, ఆపోజిట్ వచ్చేయాడు, కరెక్ట్గా వచ్చి అతను బైక్ని గుర్తేసాడు. చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. మన కళ్ళ ముందు జరిగింది అదే బాబుది, బట్టెపాడు అబ్బాయిది. వాడు కొంచెం సేపు ఆగితే ఎదురొచ్చే బైక్ని చూసుకొని రైట్ సైడ్ ఓవర్టేక్ చేస్తే చక్కగా ఉండేది. తెలియక లెఫ్ట్ సైడ్కి వచ్చేసాడు. అటు నుంచి లెఫ్ట్ వచ్చేవాడు గుద్దేశాడు. ఆయన కాలు పగిలిపోయింది. ఒకటి వెళ్ళి ఒక పక్క రోడ్డు పక్క పడిపోయినాడు. ఈడొచ్చి కరెక్ట్ ట్రాక్టర్ కింద ముందు చక్కెర కింద పడ్డాడు. రోడ్ అయిపోయింది. నేరుగా పోతారు, బొరి దిగినట్టు లెఫ్ట్కి వెళ్తారు, స్ట్రైట్కి పోతారు, గబాల రైట్కి వెళ్తారు. వెనకాల వచ్చేవాడికి మీరు ఎటు వెళ్తారనేది ఎట్లా తెలుస్తుంది? సిగ్నల్ వేయాలి. తెలుసు కదా మీకు, లెఫ్ట్ ఇండికేటర్, రైట్ ఇండికేటర్ రెండు ఉంటాయి. మనకు తెలుస్తాయి కదా అవన్నీ కూడా. ఎంత ఉన్నావు జేఆర్పేటలోకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా, అబ్రహం హాస్పిటల్ దగ్గర రాగానే నీ లెఫ్ట్ ఇండికేటర్ వేయాలి. సో వెనకాల వచ్చేవాడు ఎంఐ లెఫ్ట్కి వెళ్ళిపోతుంది జేఆర్పేటలోకి, నేను స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. సపోజ్ ఆడ రాగానే ఆర్టీసీ బస్ స్టాండ్లోకి వెళ్ళాలా, రైట్ ఇండికేటర్ వేయాలి. వాడు స్ట్రైట్కి వెళ్తాడు, నువ్వు రైట్ వెళ్తావు. తర్వాత స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ముందు ఫాస్ట్గా వెళ్తాం, స్పీడ్ బ్రేకర్, పార్కింగ్ లైట్ ఉంటుంది. ఒక నొక్కేసాను కనుక బ్లింకరింగ్ వస్తుంది. వెనకాలకి అర్థమవుతుంది, ఓ ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది కాబట్టి మనం స్లో కావాలి. ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్. ఇవన్నీ కూడా అమ్మాయిని వేధించిన కేసు. ఇప్పుడు అప్లికేషన్ పెట్టేటప్పుడు దాని ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట, ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని వాడు ఉద్యోగం పోయిందంట. మాకు అప్పుడు తెలుస్తుంది. చిన్నది 509 అంటే 500 రూపాయలు ఫైన్ వేస్తారు, 50 రూపాయలు 500 రూపాయలు. కేసు కొట్టేశాడు. అయినా కూడా తన ఇన్ఫర్మేషన్ పర్మిష్ అయింది. కేసు కొట్టేస్తే నేరమేమి కాదు, కానీ భవిష్యత్తులో మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఇది కూడా దాచచ్చు. మీ రెజ్యూమ్లో చాలామంది అన్ని అబద్ధాలే రాస్తారు. అలాంటి రాయకుండా ఉన్నట్టు రాయాలా. అందులో గవర్నమెంట్ జాబ్స్ ఉంటే కంపల్సరీగా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తొందరపడి ముగ్గురు 888 అడగండి, ఫాస్ట్ డ్రైవ్ చేయకండి, డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడమాకండి, మీ కాన్షియస్ మీ దగ్గర ఉండదు. రెండోది లైసెన్స్ వచ్చేదాకా ఆగండి, లైసెన్స్ వచ్చాక ఎట్టరా చూడవచ్చు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం సాయిబాబా గుడి 20వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున బాబావారిని దర్శించుకున్న భక్తులు అతి భారీ ఎత్తున అన్న సమారాధన మరియు ఈ కార్యక్రమానికి హాజరై సాయిబాబా వారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం ఆలయ కమిటీ మీడియాతో మాట్లాడుతూ కమిటీ చైర్మన్ ఎస్వీకే పురుషోత్తం రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరెడ్డి, పడల వెంకటరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, కొనాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, గుడిమట్ల విశ్వనాథ్, కర్రి దుర్గారెడ్డి, కర్రి అచ్చురెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకి నమస్కారం. నా పేరు పురుషోత్తం రెడ్డి, మాది బలభద్రపురం బిక్కవోలు మండలం. మేము 2005లో బాబావారి ఆలయం నిర్మాణం గావించాం. నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బాబావారి ఆలయంలో మన బలభద్రపురం శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఈ సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ఈ దిశలో మారినప్పుడు బాబా గారి కరెక్ట్గా అదే సమయానికి ఫిబ్రవరి 17వ తారీఖు వార్షికోత్సవానికి 16, 17, 18 తేదీల్లోనూ బాబా గారికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఈ కిరణాలు బాబా గారి ముఖం నుంచి కాలు మీద కాలు వేసుకున్న ఆ పైపాదం మీద వరకు కూడా వచ్చి అంతటితో సమాప్తం అవుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఇది చాలా ప్రత్యేకత. అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో సూర్యకిరణాలు ఏ విధంగా పడతాయో అదేవిధంగా మన బాబాగారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అలా పడుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది షిరిడి వెళ్ళి అక్కడ బాబాగారిని దర్శించుకుని అక్కడ స్వామివారిని చూసి తృప్తి చెందుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయానికి విచ్చేసి ఇక్కడ కూడా షిరిడి దగ్గర ఉన్నటువంటి బాబాగారికి తూర్పుముఖంగా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాసిక్ అంటే గోదావరి నది, ఆ నది సేమ్ మన బాబాగారి ఆలయంలో ఎదురుకుండా నాసిక్ నది రాజమండ్రి గోదావరి నుంచి ఇక్కడ ఇలా కాకినాడ సముద్రానికి వెళ్ళేటువంటి పాయ ఇక్కడ కలిసింది. అంటే తూర్పుముఖంగా ఇక్కడ కూడా గోదావరి నది పాయ ఉంది కాబట్టి ఇది కూడా ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. జై సాయిరామ్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిన షిరిడి సాయి మందిరం ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా షిరిడి సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా షిరిడి సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది. అదేవిధంగా నిరాడంబర తత్వం, సాక్షాత్తు ఆయనే ఒక సన్యాసిగా భిక్షాటన చేసుకుంటూ జీవించటం,
నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్న షిరిడి సాయి అదేవిధంగా ఆ రోజుల్లో విపరీతంగా ప్రబలం ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట సిఐ రూమ్, మహిళా హెల్ప్ డెస్క్, రిసెప్షన్ కౌంటర్, టౌన్ పోలీస్ స్టేషన్లో దాతల సహకారంతో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్. పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా స్నేహపూర్వకమే ధ్యేయంగా పనిచేయడానికి టౌన్ సిఐ దారం సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో పోలీస్ స్టేషన్ విశాలమైన ప్రదేశంలో నూతనంగా నిర్మించుకోవడానికి అవసరమైన ప్రతిపాదన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ సిఐ దార సురేష్, రూరల్ సిఐ పీతల దొర, రాజు, టౌన్ ఎస్ఐ హరికోటి శాస్త్రి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న దాతల సహాయ సహకారాలతో మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారైన డి సురేష్ గారు, ఎస్ఐ గారైన హరికోటి శాస్త్రి గారు, ఇంకా ఆయన సిబ్బంది కలిసి చొరవ తీసుకొని ఉమెన్ హెల్ప్ డెస్క్ అంటే మహిళా సహాయ కేంద్రం, రిసెప్షన్ మరియు ఎస్హెచ్ఓ రూమ్ అయిన వీటిని ఆధునీకరించడం, రినోవేట్ చేయడం జరిగింది. ఇంతకుముందు బాగా పెచ్చులుడుతూ ఉండేది, దాన్ని కొంచెం రినోవేట్ చేసి కొంచెం ఆఫీసర్లు ఉండడానికి అనుకూలంగా తయారు చేయడం జరిగింది. అంతే. పెందుర్తి జంక్షన్ నుండి అనంతపురం రోడ్డు వైపు రోడ్డు వైడింగ్లో నష్టపోయిన ప్రజలకు న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ శరగడం చిన్న అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రోడ్డు వైడింగ్తో నష్టపోయిన లబ్ధిదారులతో కలిసి రోడ్డు వైడింగ్ పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు బీఆర్టీఎస్ రోడ్లో నష్టపోయిన ప్రజలకు టీడీఆర్ మంజూరు చేశామని, అలాగే పెందుర్తి నుండి ఆనందపురం రోడ్డు వైడింగ్లో నష్టపోయిన లబ్ధిదారులకు టీడీఆర్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. రోడ్డు కొలతలో కూడా అనేక అవకతవకలు కూడా జరిగాయని ఆరోపించారు. తక్షణమే నష్టపోయిన బాధితులకు నష్టం న్యాయం చేసే విధంగా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అధికారం ఇస్తే దాన్ని ప్రజలు ఉపయోగించండి. మీ తాలూకు అధికారాన్ని 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు మొన్న హిమాచల్లో టీడీఆర్ ఇస్తారు. 3 రెట్లు, 4 రెట్లు, 5 రెట్లు మీకు కూడా తెలుసు. ఇక్కడ కూడా టీడీఆర్లు ఇవ్వండి. ఇస్తే 10 అడుగులు 20 అడుగులు పెంచండి. ఎందుకు 50 అడుగులు? దేనికోసం ఈ రోడ్డు? ఎవరికోసం ఈ రోడ్డు? రెండవది, ఈ రోడ్డు తీస్తున్నారో, ఖర్చు చేస్తున్నారో, ఈ మట్టి తీసుకెళ్తున్నారు. ఈ మట్టి తీసుకెళ్లి అక్కడ రెడ్డి చెరువు గట్టుకి తీసుకెళ్లి చుట్టూ వేస్తున్నారు. ఈ మట్టి తీసుకెళ్ళి అక్కడ వేస్తున్నారు. ఇది అక్కడ కాంట్రాక్టర్ కూడా బినామీ కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టుల బాబు కోసం మనం రోడ్లు వేస్తున్నాం, నాయకుల బాబు కోసం ఈ రోడ్లు వేస్తున్నాం. ప్రజల కోసం వేయాలి, మన కోసం కాదు వేసే రోడ్లు. అందువల్ల ఇది ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఒక పక్క ప్రభుత్వానికి నష్టం, ఒక పక్క ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు, సతమతం అవుతున్నారు. మనం దౌర్జన్యంగా ఒకరు ఏదైనా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఒక రోడ్డు వేస్తామంటే ఆ ఇంటికి వాడికి, బాబు నీ ఇంట్లో ఒక 3 గజాలు పోయింది, 5 గజాలు పోయింది, 10 గజాలు పోయింది, 50 గజాలు పోయింది. ఈ 50 గజాలకి నువ్వు ఖాళీ చేయాలి. 10 రోజుల్లాగా ఒక నోటీస్ ఇవ్వాలి చట్ట ప్రకారంగా. లేకుండా దౌర్జన్యంగా జేసీబీలు రావడం, ఒక 50 మందో 100 మందో రావడం, దౌర్జన్యంగా తీసేయడం, ఇదే పని. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రిత్వానికి? అందువల్ల దయచేసి ఒకటే చెప్తున్నా, ఇది ఉన్నటువంటి రోడ్డుకి 10 అడుగులు సరిపోతుంది, లేదా 50 అడుగులు కూడా అవసరం లేదు. ఇక్కడ అవసరం ఉన్న రోడ్లు దేనికి వేస్తారు? మీరు వేస్తున్నారు. టీడీఆర్ ఇవ్వండి. 3 రెట్లు 4 రెట్లు ఎలాగ తవ్వించారు కాలువలో. 4 రెట్లు 5 రెట్లు టీడీఆర్ నుంచి అప్పుడు పూర్తి చేయండి. అంతవరకు ఈ రోడ్లు అవి వేయడానికి కాదు. నేను కమిషనర్ గారితో మాట్లాడతా, మేయర్ గారితో కూడా మాట్లాడతా. దీనిలో ప్రజలందరినీ జాగృతం చేస్తాం. అవసరమైతే ఇది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. టీడీఆర్లు ఇచ్చి అప్పుడు పని స్టార్ట్ చేయమని చెప్తున్నాం. కాంట్రాక్టర్లు కూడా నేను చెప్తున్నాను, మీరు టీడీఆర్లు ఇప్పించి ప్రభుత్వం నుంచి అప్పుడు పనులు మొదలు పెట్టండి. అంతవరకు పనులు ఆపాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఆయన దృష్టికి కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయనకి చెప్తాం. ముఖ్యంగా పెందుర్తి జంక్షన్ నుంచి ఈ రాజచెరువు మీదుగా ఆనందపురంలో సుమారుగా 1 కిలోమీటర్, ఇదొక కిలోమీటర్, అదొక కిలోమీటర్, దగ్గర 2 కిలోమీటర్లు రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. ఇవాళ ఈ రోడ్డు వైండింగ్ చేసేటప్పుడు ఈ రోడ్డు అవసరమా కాదా?
ఈవేళ 4 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో ఈ రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. ఇంతకు పూర్వం ఈ రోడ్డు నేషనల్ హైవే రోడ్డు. నేషనల్ హైవే రోడ్డు అయితే ఎంత రోడ్డు వైండింగ్ చేసినా ప్రజలకి లారీలకి అవసరం. ఈవేళ ఈ నేషనల్ హైవే రోడ్డుని తీసుకెళ్లి అక్కడ మన పక్క నుంచి బైపాస్ రోడ్డు వేస్తారు. అక్కెట్టిపాలెం నుంచి చిన్నగా అక్కడ రాంపురం వెళ్లే వరకు ఉన్నటువంటి దీంట్లో బైపాస్ వేస్తారు. ఎప్పుడైతే నేషనల్ హైవే రోడ్లో బైపాస్ రోడ్ వేశారో ఈ పాత ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రోడ్డు అది నార్మల్ రోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇటువంటి పరిస్థితుల్లో ఇది 100 అడుగుల రోడ్డు అవసరమా? ఇక్కడ రాజ్యాలు వెళ్తారు, అక్కిరెడ్డిపాలెం వాళ్ళు వెళ్తారు, ఎస్ఆర్పురం, జోబాలం, జొత్తాడు 4 గ్రామాలకి ఇది చిన్న సర్వీస్ రోడ్డుకి. ఈ సర్వీస్ రోడ్డు 100 అడుగుల రోడ్డు అవసరమా విస్తరణ చేయడం? ప్రజలకు అవసరమైతే తప్పనిసరిగా చేయాలి. మేము అభివృద్ధికి ఆటంకదారులం కాదు, ప్రభుత్వ పనులకు ఆటంకదారులం కాదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు పదవుల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు కానీ నాయకులు కానీ పని చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, పని చేయాలి. మన స్వార్థ ప్రయోజనాలకి ఈ రోడ్లు వాడుకోకూడదు. మీరు కానీ మేము కానీ ఎవరైనా. ఇది ఇప్పుడు ఉన్నది 60 అడుగుల రోడ్డు ఉంది. మీరు వెయ్యాలనుకుంటే ఇటో 10 అడుగులు అటో 10 అడుగులు వైండింగ్ చేసి కాలువ కట్టి వెయ్యండి రోడ్డు. ఇది 50 అడుగులు అటు 50 అడుగులు 100 అడుగులు దేనికి? 4 ఊర్లుగా 100 అడుగులు రోడ్డు వేస్తారా మీరు? దేనికి వేస్తారు? ఇది కొన్ని వేసిన వాళ్ళు ఈవేళ నష్టపోయినటువంటి చిన్నటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఈవేళ 50 గజాలు 100 గజాలు ఇంటి ముందు ఉన్నటువంటి స్థలాలు ఉన్నాయి వాళ్ళకి. ఆ వ్యాపారాలకి అద్దెలకు ఇచ్చుకొని అద్దెల మీద జీవనోపాధి అందరూ బ్రతుకుతున్నారు కుటుంబాలన్నీ కూడా. అటువంటి కుటుంబాలకు ఏం చేయాలి మరి? మీరు 50 అడుగులు రోడ్డు వైండింగ్ చేసినప్పుడు ఇంతకుముందు 2007లో నేను కార్పొరేటర్గా ఉన్న టైంలో బీఆర్టీఎస్ రోడ్డు వేశారు. బీఆర్టీఎస్ రోడ్డు వేస్తే దానికి ప్రతి ఒక్కరికి టీడీఆర్, డబుల్ టీడీఆర్, ట్రిపుల్ టీడీఆర్, 4 రెట్లు టీడీఆర్ ఇస్తాం. ఇచ్చి దాంతో పాటు ఎవరైనా ఆ నష్టపోయినటువంటి భూమి నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా బిల్డింగ్లు కట్టుకుంటే G+2 ఫ్రీగా ల్యాండ్ అప్రూవల్ లేకుండా కట్టించాం. అప్పట్లో మీరు కూడా ఇలా అధికారంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి పివి రమణ, బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఏర్ల గణేష్ తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 4,000 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ కు మీటర్లు బిగించడం వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కావున వారందరికీ విద్యుత్ శాఖలో ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ మీటర్ ప్రధాన కార్యదర్శి ఆర్ కిరణ్ కుమార్, రాజ్ కుమార్, అరవింద్, రవి తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యుత్ కార్మికుల ఐక్యత, జయప్రదం చేయండి విజయవాడ కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి చలో విజయవాడ కార్యక్రమాన్ని, జయప్రదం చేయండి చలో విజయవాడ కార్యక్రమాన్ని, వర్ధిల్లాలి విద్యుత్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యుత్ కార్మికుల ఐక్యత. ఈరోజు బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ మీటర్ రీడర్స్ బద్వేల్ పట్టణంలోని సబ్స్టేషన్ దగ్గర ఈరోజు ప్రథమ మహాసభ వాల్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నెల 20వ తారీఖున విజయవాడ కళాక్షేత్రంలో ప్రథమ మహాసభ నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు విద్యుత్ మీటర్లకు సంబంధించి ఈరోజు ఆ కార్మికులు విపరీతమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని కూడా గుర్తించాలి, వీరికి కూడా జీతం ఏర్పాటు చేసి వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సుమారుగా 4,000 నుండి 5,000 వరకు విద్యుత్ మీటర్ రీడర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వం గుర్తించి వారి సమస్యల పట్ల ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని బస్టాండ్ సమీపంలో జనసేన నాయకులు నారదాసు రవి ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయ జయంతి జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సర్వేపల్లి ఇన్ఛార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు అనేక సాంస్కృతిక మరియు సంగీత కళల్ని పోషించారని, అలాగే అనేక గోపురాలు నిర్మించడమే కాకుండా అవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలు ఇంకా ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జయంతి వేడుకల్లో భాగంగా కృష్ణదేవరాయల యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి అక్కడి ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవానీ, దీపు, విష్ణు, లక్కాకుల దామోదరం, బండి మనోజ్, కొమ్మలి ప్రసాద్, విజయ్, బాబ్జీ, ఆనంద్, మధు, శివ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఎంతో మంది రాయల వారి అభిమానులు, ఆయన్ని దైవంగా భావించే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హో శ్రీకృష్ణ దేవరాయ, 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 శ్రీకృష్ణ దేవరాయ, జై హో శ్రీకృష్ణ దేవరాయ, జై హో శ్రీకృష్ణ దేవరాయ. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల ఆలన పాలన చూడాల్సిన కుమారుడే వేధింపులకు గురి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణం ముక్కపాటి కాలనీలో వెలుగు చూసింది. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వృద్ధులవడంతో కుమారుడు పట్టించుకోవడం మానేశాడు. గాలికి వదిలేయడమే కాకుండా తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లోనే ఉంటూ గొడుగుల నీడనివ్వాల్సిన కుమారుడే వేధింపులకు గురి చేయడం, వీధి పాలు చేయడానికి ప్రయత్నించడంతో విసిగిపోయిన అవృద్ధ దంపతులు చివరకు పోలీసులను కూడా ఆశ్రయించారు. మాడుగుల వెంకటేశ్వర్లు మాట్లాడుతున్న భార్య కరుణమ్మకు సంవత్సరం నుండి క్యాన్సర్ అని, ఆమెకు 72 సంవత్సరాలు, 3 ఆడపిల్లల తర్వాత ఒకే ఒక కొడుకు పుట్టాడు. అందరిపై కృప చూపుతాడని కృపారావు అని పేరు పెట్టుకున్నాం. మా మీద కృప కాదు కదా, దయ కూడా చూపలేదని వారు వాపోయారు. నా పేరు మాడుగుల వెంకటేశ్వర్లు అండి. నేను ముక్కపాటి కాలంలో నివాసం ఉంటున్నాను. నా భార్య పేరు మాడుగు కరుణమ్మ. ఆమెకు క్యాన్సర్ వచ్చింది. దానివల్ల మా కోడలు, మా కొడుకు నన్ను అంటాని వాళ్ళగా చూసి ఆలోచన ఏది కూడా పట్టించుకోవట్లేదు. పోలీసు రిపోర్ట్ ఇచ్చాను, ఎంఆర్ఓగా అప్లికేషన్ పెట్టాను. నా ఆస్తి నాకు ఇప్పిందని. మాకు అదే ఆధారం, మాకు ఏ ఆధారం లేదు. తినటానికి కూడా ఏది వేరే ఆస్తి లేదు, డబ్బులు లేవు. మేము బీదోడిని 30 సంవత్సరాలు 30 సంవత్సరాలు 30 పని చేసుకొని బతికినోడిని. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసేపు లేకుండా నేను బంగారం అందరూ చూస్తుంటే మా ఆడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది కాబట్టి నన్ను తీసి పారేసి కోళ్ళ కొడుకు కొట్టారు, తిట్టారు. ఇంట్లోంచి బయటికి పోకపోతే మటుకి నేను చంపేస్తాను, ఎర్ర మందు పెడతా, మా ఊర్లో పురుగు మందు చచ్చిపోస్తా అని అనే రకాలుగా టార్చర్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి రకరకాల నువ్వు ఆఫీసులకు ఎందుకు చెప్పుకుంటావు, పక్కన పొడికి ఎందుకు చెప్పుకుంటావు, పోలీసులు ఎప్పుడు ఎందుకు ఇచ్చినావు, నీకేం పని చేయడానికి, నువ్వు బతకాలని లేదా అని అనే రకాలుగా నన్ను ఇబ్బందులు పెడుతుందండి. దాని గురించి తమను వేడుకుంటున్నాను. అధికారులు కూడా నన్ను కరుణించి నా భార్య నన్ను కొద్దిగా సప్లై చేసి మా ఆడవాళ్ళ నన్ను కొద్దిగా రిక్వెస్ట్ చేసి అని కోరుకుంటున్నాను. మా అబ్బాయి పేరు మాడుగుల కృపారావు, భార్య పేరు మాడుగుల సరళ. వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేసి నేను చూస్తూ విద్యార్థి అని పాత హరిజనవాడలోని 5 సెంట్ల స్థలం, అక్కడ పూరీళ్ళు ఉంది. ఆ పూరీలు కూడా రాయించుకున్నారు. ఇక్కడ నివాసం ఉంటున్నారు. కొడుకే కానీ ఇక్కడ డాబా కట్టుకున్నాను, హౌసింగ్ బోర్డులో పెట్టి. మా నాన్నకి స్థలం వచ్చింది. ఇవి కూడా నాయ అంటాడు. ఇంట్లో ఉన్న కాత్యాలు, ఆ ఇంటి కాత్యాలు, పట్టాలు, కాస్త గుచ్చి పొలాలి, టీవీఎస్లో ఈ కాత్యాలను దగ్గర పెట్టుకొని నీకేం లేదు, నీకు దిక్కుండా కడిపోయి చెప్పుకో అని చెప్తున్నాడు. దాని గురించి పెళ్ళం కొట్టింది, కొడుకు కొట్టిండు. వాళ్ళతో చర్య తీసుకోవాల్సిందిగా తమను కోరుకుంటున్నాను.
చాలా సార్లు చేసిన ఏమన్నారు అధికారులు? ఏమన్నారు ముసలోళ్ళు చూసుకుంటేనే, లేకపోతే మేము పట్టించుకుంటాం, నీ మీద రాసిందంతా మేము తీసుకుంటాం, మేమే చూసుకుంటాం ముసలిదాన్ని అని అన్నారు. 4-5 సార్లు బెదిరించినా కూడా వాడు ఏం బెదరలే. కొడుకు మీ గురించి మీ ఆరోగ్య పరిస్థితి ఇట్లా బాగాలేదని చెప్పి తెలిసినా గానీ అదే పదంగా మాట్లాడుతుండే. పిల్లలు ఏం చెప్తే అది అసలు పట్టించుకోకుండా బట్టలు గానీ ఏది అసలు పట్టించుకోవట్లే. నేనే ఇప్పుడు దాకా కుమ్మేసుకున్నాయ్యా బాబన. ఈ 3-4 రోజుల నుంచి 10 రోజుల నుంచి నేను లేవలేకపోతున్నా. ఇక పట్టించుకున్న వాళ్ళు లేరు. మీ ఆడపిల్లలు ఎంతమంది మీకు? 3 అయ్యా. 3 ఆడపిల్లలు. వాళ్ళకు కూడా ఏమైనా ఆస్తి రాసి ఇచ్చారా? ఎవరికి 1 పావల. కొడుకే రాసి ఇచ్చారు. ఎన్ని సెంట్లు రాసి ఇచ్చారు? 5 సెంట్లు. 5 సెంట్లు రాసి ఇచ్చినా గానీ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏమి రాసి ఏమైనా కూతుర్లా? 5 సెంట్లు కావాలా, ఈ డాబా కావాలా, ముసలోళ్ళని చూపియొద్దు, వాళ్ళు సావాళ్ళు కావాలా, మా ఆస్తి మా పిల్లలకు ఉండాలి. అది నా కొడక, నేను నా కోసం కన్నా యారా నువ్వు పిల్లలు అని అంటే పెటా వచ్చి కొట్టిండు అయ్యా ముసలోడిని. పెటా వచ్చి కొట్టి అదేమో గోదటం. భార్యాభర్తలు ఇద్దరు వచ్చి కొట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేట అంచురెడ్డి హాస్పిటల్స్ నందు వైద్యం వికటించి 3 సంవత్సరాల బాలుడు విక్రమాదిత్య మృతి చెందాడు. మృతి చెందిన బాలుడి మృతదేహంతో హాస్పిటల్ ముందు బైఠాయింపు కనీసం పట్టించుకొని హాస్పిటల్ యాజమాన్యం. వినికిడి లోపంతో వచ్చిన బాలుడికి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోయిన బాలుడు ఉదయం 7 గంటలకు ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి సాయంత్రం దాకా ఠాగూర్ సినిమా చూపించారన్న బాలుడి తాతయ్య. ఆరోగ్యశ్రీ అని చెప్పి 50,000 డిపాజిట్ చేపించుకొని బిల్లు కూడా ఇవ్వని హాస్పిటల్ సిబ్బంది. వినికిడి లోపంతో వచ్చిన బాలుడు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్న కుటుంబ సభ్యులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు అంశంపై విద్యార్థులతో సదస్సు. హాజరైన ముఖ్య అతిథిగా స్థానిక సిఐ గంగాధర్. బలభద్రాపురంలో అత్యంత వైభవంగా సాయిబాబా గుడి 20వ వార్షికోత్సవం. సాయిబాబా వారిని దర్శించుకున్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. మండపేటలో సిఐ రూమ్, మహిళా హెల్ప్ డెస్క్, రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు. ప్రారంభించిన రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇమేజ్ న్యూస్.